బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే 6 గ్యారెంటీల అమలు పరిస్థితి ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారెంటీలలో మొత్తం 13 హామీలు ఉన్నాయని, ఇప్పటికీ 2 హామీలను మాత్రం కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందని చెప్పారు. 6 గ్యారెంటీ స్కీమ్స్ల అమలు కోసం మార్గదర్శకాలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ కంటే ముందే కాంగ్రెస్ సర్కార్ ఇవ్వాలని తెలియజేశారు. ఇక ఫిబ్రవరి 3వ వారంలోపు 6 గ్యారెంటీలను అమలు చేస్తే కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉన్నట్లు, లేకపోతే ఎగవేసే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుందన్నారు. ఇక వడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు గైడ్ లైన్స్ ఇస్తే యాసంగిలో అయిన రైతులకు లబ్ధి అవుతుందన్నారు. రైతు బంధు నిధుల విషయంలో ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లేదన్నారు. దాటవేత ఎగవేత కోతలకు కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మార్చి 17 నాటికి 100 రోజులు పూర్తి చేస్తామని తొందర ఎందుకు అని కాంగ్రెస్ అంటుందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు లైవ్ ద్వారా. రామ్, చెప్పండి. ఇక హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి అంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవాలి? దీపిక, మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీల అమలు చేస్తామన్న 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన పథకాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యంగా ఈ నెల నవంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ పూర్తి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 7వ తేదీన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులు 11 మంది మంత్రులు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా కొన్ని హామీల అమలుకు మేము ఖచ్చితంగా పూనుకుంటామని చెప్పారు. అయితే 6 గ్యారంటీల పథకాల భాగంగా మొత్తం 13 పథకాలు అమలు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ. కేవలం ఒకే ఒక పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించిన విషయంలో మాత్రం ఒకే ఒక పథకాన్ని అమలు చేసి ముందుకెళ్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు 6 గ్యారంటీల అమలు కోసం ఏదైతే ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల స్వీకరణ చేస్తుందో ఆ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 28 నుంచి ప్రారంభమైంది. వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి ఆ దరఖాస్తుల పరిశీలన, స్కూట్నీ ఇదంతా కూడా ప్రాసెస్ సమయం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఫిబ్రవరి 2వ వారం కానీ 3వ వారం కానీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తేనే ఈరోజు ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను అమలు చేయడానికి ఉంటుంది. ఎందుకంటే నవంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మార్చి 13కి 3 నెలలు 100 రోజులు అవుతుంది, లేదంటే మార్చి 17కి 100 రోజులు అవుతుంది. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలను జస్ట్ కేవలం ఎగవేతకి, దాటవేతకి, పక్కకు డైవర్ట్ చేసేందుకే, ప్రజల మూడు నుంచి డైవర్ట్ చేసేందుకే ఈ 6 గ్యారెంటీల పథకాలను 100 రోజులు అమలు చేస్తామని చెప్పింది. కానీ ఇవి ఎక్కడ కూడా మేము అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా వెంటాడతామని చెప్పి అందుకే మేము చెప్తున్నామని చెప్తుంది. అయితే ఫిబ్రవరి 20వ తేదీలోపు కనుక పూర్తిస్థాయి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయని పక్షంలో ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల కోడ్ కిందికి వచ్చి ఆ పార్లమెంట్ ఎన్నికల కోడ్ తర్వాతనే మళ్ళీ ఎన్నికల తర్వాత ఈ పథకాల అమలుకి సాధ్యమవుతుంది తప్ప ఇంక ఇతర మార్గాలు లేవని చెప్తా ఉంది. అందుకనే బీఆర్ఎస్ పార్టీగా స్పష్టంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు ఏదైతే ఆ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారో ఖచ్చితంగా నీతి నిజాయితీతో నిబద్ధతగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి హరీష్ రావు చెప్పాడు. మార్చి కనుక మార్చి 17 లోపు ఈ పథకాలు అమలు కాకపోతే ఫిబ్రవరి 3వ వారం కానీ 4వ వారం కానీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది. ఆ కోడ్లో భాగంగా కోడ్ అడ్డంకిని బూచిని చూపించి ఈ పథకాల దాటవేతకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు రైతులు పండించిన పంటకి MSP 500 ఇస్తామని చెప్పింది. అదేవిధంగా మహిళలకి ఇప్పుడు రైతు బంధు విషయంలో ఇప్పటికే కేవలం ఎకరం లోపు, అరెకరం లోపే ఈరోజు రైతు బంధు పడతా ఉంది. మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ రోజు ఎంతమందికి రైతు బంధు పడ్డది, ఎన్ని లక్షల రూపాయలు రైతు బంధు నిధులు జమ అయిన ఈరోజు ఖచ్చితంగా డైలీ మేము లెక్కలు ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు
నవంబర్ 9వ తేదీన సోనియా గాంధీ పుట్టినరోజునే రైతు బంధు వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు ఎన్ని ఎకరాలకు వేసింది, ఎంతమందికి రైతులకి రైతు బంధు వేసింది, ఎన్ని లక్షల రూపాయలు రైతు బంధు జమ చేసిందో ఇప్పటి వరకు లెక్కలేదు అని చెప్పి తెలుస్తూ ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు మాత్రం ఎంతసేపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన బూచి చూపించి ఈ పథకాలన్నీ కూడా పక్కదారి పట్టించేందుకు కుట్ర చేస్తూ ఉన్నారని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్గ తీర్మానాలు చేసి 22 ల్యాండ్ క్రూజర్లకు సంబంధించిన వెహికల్స్ను విజయవాడ దాచిపెట్టారని చెప్పి చేసే వ్యాఖ్యలు కూడా చాలా సిల్లీగా తీసుకున్నాడు హరీష్ రావు. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నా కూడా ఏ రాష్ట్రాల్లో బుల్లెట్ వాహనాలు తీసుకున్నా బుల్లెట్ ప్రూఫ్ కోసం విజయవాడలోని షోరూమ్కే పంపిస్తారనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఆ వ్యాఖ్యలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ముఖ్యంగా దాంతోపాటు రాష్ట్రంలో ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలు గెలవని చోట కూడా వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు పెట్టి పార్టీ నాయకులను పెట్టి ప్రోటోకాల్ను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ప్రోటోకాల్ను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణకి జనగామలో ఎమ్మెల్యేగా పల్ల రాజేశ్వర ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన కాంగ్రెస్ క్యాండిడేట్ అక్కడ ప్రోటోకాల్లో కుర్చీలో కూర్చొని ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు. గద్వాలలో, తర్వాత నర్సాపూర్లో, ఇతర చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన చోట, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట, అధికార పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చోట కేవలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కూర్చొని అధికారులను భయపెట్టించి రోజు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు నియమ నిబంధనలు పాటించాలి, మీ ప్రోటోకాల్ డ్యూటీ మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు 6 గ్యారంటీల పేరుతో 100 రోజుల్లో అమలు చేస్తామన్న పేరుతో ఫిబ్రవరి నెలాఖరులోపు కనుక ఈ పథకాలు అమలు చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ మే తర్వాతనే ఈ పథకాల అమలుకు ఉంటుంది. దాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అందుకు మీడియా బాగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న మీడియా కూడా దీన్ని బాగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపు 400 పథకాలు కొత్తగా ఈరోజు ఎన్నికల హామీలు ఇచ్చింది. అలా ఏ ఒక్క పథకం అమలు చేయాలన్నా కూడా ఖచ్చితంగా బడ్జెట్ నిధులు అవన్నీ చూసుకొని ఎన్నికల హామీలకు వెళ్ళాలి తప్ప ఎన్నికల హామీలకు ముందే బడ్జెట్కు సందర్భంగా ప్రతి సంవత్సరం రూపొందించే బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అసెంబ్లీలో సంబంధించిన అధికారులు ఉంటారు. కాబట్టి అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చింది. కావున ఈరోజు అట్లనుకుంటే మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం తప్పిదాలు చేసింది కాబట్టి ఓడిపోయిందా అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం రైతులు పండించిన పంటకి బోనస్ విషయంలో కానీ, కౌలు రైతులకు ఇస్తారా, నిజంగా రైతు బంధు నిజమైన రైతులకు ఇస్తారా అనేది క్లారిటీ లేదు. కౌలు రైతులకు ఇవ్వాలంటే ఈరోజు రైతు అతనికి సర్వే నెంబరు, పాస్బుక్, జిరాక్స్ కాపీలు ఇవ్వాలి. కాబట్టి చాలా చోట్ల కౌలు రైతులకి భూములు ఇవ్వకుండా ఒరిజినల్ రైతులు దూరం అవుతూ ఉన్నారు. ఈ సమస్య ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డుల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, ఇతరత్ర పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానం ప్రకటించాలి. ఫిబ్రవరి 4వ వారం లోపే ఈ పథకాల అమలుకి శ్రీకారం చుట్టాలి. అందుకు ఫిబ్రవరి 3వ వారంలోనే పూర్తిస్థాయి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఏ పద్దుకు ఎంత, ఏ పథకానికి, ఏ స్కీముకి ఎంత అనేది స్పష్టంగా చెప్పినప్పుడే పథకాలు అమలు అవుతాయి తప్ప ఎప్పుడు కూడా అమలు కావు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరొక స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, గ్రాడ్యుయేట్ ఎన్నికలు కానీ, ఇతర లోకల్ బాడీ సంబంధించిన ఇతరత్ర ఎన్నికలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని బాగా డ్రాగాన్ చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కుట్ర చేస్తుంది. పథకాల అమలుకు కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పి 100 రోజుల్లో చేస్తామని చెప్పింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.